హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు కదా. అవునండి, కొంచెం పెళ్లి బిజీ అయితే స్టార్ట్ అయింది కదా, అందుకే వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గోదా అమ్మవారి ధనుర్మాసం వ్రతం చేస్తున్నానని చెప్పాను కదా. ఈరోజు గోదా అమ్మవారికి తిరువీధి ఉత్సవం అనమాట. దీనికోసం ప్రతి ఇంటి నుంచి కూడా సారా అయితే పట్టుకెళ్తారు. నేనైతే అమ్మవారి కోసం గులాబీ పువ్వులు అయితే ప్రిపేర్ చేశాను, చూపిస్తాను చూడండి. మా ఇంటి నుంచి అయితే నేనైతే గులాబీ పువ్వులు అయితే చేశానమాట అమ్మవారికి సారే. ఇప్పుడు మేమందరం రెడీ అయిపోయాము. ఇక్కడ మనకి పెందుర్తి జంక్షన్ నుంచి అమ్మవారి తిరువీధి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి తిరువీధి ఉత్సవంలో పాల్గొంటాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. అప్పుడు టైం వచ్చేసి 5:30, 6 అలా అవుతుంది. అమ్మవారిని పెందుర్తి జంక్షన్ దగ్గర తీసుకొస్తారనమాట. అక్కడ నుంచి తిరువీధి స్టార్ట్ అవి మనకి పెందుర్తి వెంకటాద్రి కొండపైకి వెళ్ళే వరకు కూడా అవుతుందన్నమాట తిరువీధి. చూసారు కదా, అందరూ లేడీస్ అందరూ కూడా చాలా బాగా రెడీ అవుతారు. ఎక్కువగా ఆ పెళ్ళికాని ఆడవాళ్ళు అయితే చాలా బాగా రెడీ అయ్యి సారంతా పట్టుకొని వస్తారనమాట అమ్మవారికి. ఎవ్రీ ఇయర్ ధనుర్మాసంలో భోగి ముందు రోజు తిరువీధి అయితే స్టార్ట్ చేస్తారనమాట అమ్మవారికి. ప్రతి సంవత్సరం కూడా ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి సారీ ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. వీడియోలో చూస్తున్నారు కదా, అందరి చేతిలో కూడా సారీ అయితే ఉంటుంది. చూడ్డానికైతే చాలా బాగుంటుంది తిరువీధి. కోలాటాలు అలాగే పులివేషాలు అన్నీ పెట్టి చాలా బాగా ఊరేగింపు అయితే అవుతుంది అమ్మవారికి. ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా రెడీ అయ్యి అమ్మవారికి సారీ పట్టుకొని ఇంకా అమ్మవారి ముందు అయితే కోలాటం అయితే వేస్తారు. నెక్స్ట్ డే భోగి రోజు స్వామికి అమ్మవారికి కళ్యాణం అయితే జరిపిస్తారు. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా తిరువీధంతా కంప్లీట్ అయ్యేసరికి 11 అలా అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, మా గురువు గారు, చిన్న గురువు గారు, పెద్ద గురువు గారు ఏంటి అందరూ కూడా మాతో పాటు చక్కగా కోలాటం అయితే వేశారు. చాలా సరదాగా అందరం కూడా ఇంకా అక్కడ కోలాటం అయితే వేస్తూ టైం అయితే తెలియలేదన్నమాట మాకు. అప్పటికే 10:30 అలా అవుతుంది. పిల్లల్ని కూడా రెడీ చేసి తీసుకువెళ్ళాను. ఎందుకంటే పిల్లలకి మనం చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా తెలుసుకోవడము, అలాగే దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తేనే కదా తెలుస్తుంది. అందుకని చెప్పి నేను ప్రతి ఇయర్ కూడా పిల్లల్ని కూడా తీసుకువెళ్తాను. మా వారైతే రాలేదు, ఎందుకంటే తను రిసార్ట్కి అయితే వెళ్ళారు. అందుకని చెప్పి మేమే వెళ్ళాము. ఇక్కడ మనకి పెందుర్తి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇయర్ మిస్ అయ్యామా అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా రండి, తిరువీధోత్సవంలో పాల్గొనండి. చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్గా అందరం కూడా మంచిగా స్వామి ముందు అయితే కోలాటం అయితే వేస్తూ అలా వెళ్ళిపోయాం అన్నమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీలో ఎవరైనా ఈ తిరువీధోత్సవంలో పాల్గొంటే తప్పకుండా నమో వెంకటేశాయ అని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. ఇక్కడికి తీసుకువెళ్ళిన సారీ అంతా కూడా ఒక దగ్గర ఉంచి అమ్మవారికి నైవేద్యం చూపించి అక్కడున్న వాలంటీర్స్ వాటిని ప్యాకింగ్ చేసేసి ప్రసాదం కింద నెక్స్ట్ డే కళ్యాణం అవుతుంది కదా, కళ్యాణంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటిని ప్రసాదంగా ఇస్తారన్నమాట. పెందుర్తి ఫ్లైఓవర్ ఉంది కదా, దాని పైనుంచి స్వామికి అమ్మకి పుష్పవర్షం అయితే కురిపించారు. చాలా బాగుంది చూడడానికి. అలాగే ఇక్కడ స్వామిని అమ్మని ఎదురెదురుగా కూర్చోబెట్టి స్వామి ఎక్కువ అమ్మ ఎక్కువ అనే డిస్కషన్ జరుగుతుందన్నమాట. అయితే మీరు అమ్మ వైపు ఉంటారా స్వామి వైపు ఉంటారా అనేది తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే అమ్మ గెలుస్తుందా స్వామి గెలుస్తుందా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మ వైపు కొంతమంది, స్వామి వైపు కొంతమంది కూర్చున్నారనమాట. ఇదంతా అయ్యేసరికి మనకి 11:30 అలా అయిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తాను చూడండి. అమ్మాయి ఎలా ప్లీజ్ స్వామి, ఎంతో కష్టపడ్డాడు స్వామి, ఎంత కింద కూర్చున్నాడు స్వామి, అంత దూరం నుంచి నడిచొచ్చాడు స్వామి, అంత సీట్లు తీసుకొచ్చాడు స్వామి, అందరికి కూడా చూడు స్వామి అని అమ్మ స్వామిని ప్రాధాన్యపడుతుంది మన అందరి కోసం. అవునా? అంటే ఫైనల్ డెస్టినేషన్ స్వామి. ఇలా అంతా అయ్యేసరికి 11:30 అయిందనమాట. అక్కడ టిఫిన్స్ అవి కూడా అరేంజ్ చేశారు. టిఫిన్స్ అవి తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.